జూన్ 2న ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా హయాత్ నగర్ 1 మరియు 2 డిపోల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రెడ్ బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. జేఏసీ రీజనల్ అధ్యక్షులు ఆమనగంటి వెంకన్న ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జేఏసీ కో కన్వీనర్ కత్తుల యాదయ్య పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ రోజు నుంచి కొట్లాడినాం. ఈ నినాక మొన్న ఒక ఆయన వచ్చి ఇంతవరకు ఆయన గుర్తే లేదు. ఆయన వచ్చి ఇవాళ ఏమంటాడు, నేను 2014లో మరి ఇదే పొన్నం ప్రభాకర్ గారు నాకు బహుజన కార్మికుల గౌరవాధ్యక్షులు ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే నేను ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ పెట్టి మా పట్నం అయితే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ దగ్గరికి పొన్నం ప్రభాకర్ రెడ్డి గౌరవాధ్యక్షులుగా నేను జనరల్ సెక్రటరీగా తీసుకొని వెళ్ళి ఆ రోజు నుంచి కొట్లాడినాం. ఈ నినాక మొన్న ఒక ఆయన వచ్చి ఇంతవరకు ఆయన గుర్తే లేదు. ఆయన వచ్చి ఇవాళ ఏమంటాడు, నేను ప్రభుత్వ విలీనంతో డిమాండ్ తోటి నేను విలీనం పెట్టినా ఇవాళ నేనే మొన్నగా నేను వస్తాను. కానీ ఆయన ఏం చేసిండు, మొన్న చర్చలు జరిగినప్పుడు 10%కు మేము ఒప్పుకుంటున్నామన్న దౌర్భాగ్యం కూడా అతనే తీసేగానే మరి ఐఎన్టీసీ ఆయన లేచిండు. కానీ వీళ్ళ వల్ల కొంత నష్టం జరిగింది. మరి అదే ఇవాళ ఉన్నటువంటి నేను నాది టీఎంఏ అని చెప్పుకుంటున్నా. మరి అశ్వత్థామరెడ్డి గారు మరి 2025 సమ్మె చేసినప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, వాళ్ళతోటి కాదు, వాళ్ళు సమ్మె చేస్తే మేమంతా బస్సులు నడుపుతామని చెప్పిన దౌర్భాగ్యుడు ఇవాళ ఏం ముఖం పెట్టుకొని డిపోలు తిరిగి కమిటీలు వేసుకుంటూ ఉన్నారని అడుగుతా ఉన్నా. అండ్ల పనిచేసిన కార్మికులు కూడా కొంచెం సోయిస్తోటి తెలివితోటి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జేఏసీ లేకపోతే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేదా, ఇవాళ ఇంతమందికి మేలు జరిగేదా, ఇవాళ బేసికల్ కానివ్వండి, అలవెన్సులు కానివ్వండి, ఎవరు పుణ్యమైంది, ఎవరు మాట్లాడుతూ వచ్చింది, ఎవరు కొట్లాడుతూ వచ్చింది, మీ అందరి సహకారంతో మీరందరూ కార్మికుల యొక్క కష్టార్జితం ప్రభుత్వం ఇటు యాజమాన్యం దోసుకుంటుంది. కాబట్టి మనం చేసి కొట్లాడడం వల్ల ఇలా ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి మేలు జరిగింది.